పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పట్టణ వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్షుడిగా రంగు శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల్లో సంఘం సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. 20 ఓట్ల మెజార్టీతో రంగు శ్రీనివాస్ గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇక శ్రీనివాస్ ఎన్నిక పట్ల ఆయన మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికైన శ్రీనివాస్ కు పూలమాలు శాలువలతో ఘనంగా సత్కరించి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు. పట్టణ వెండి బంగారు వర్తక సంఘ ఎలక్షన్లు జరిగినవి. దానిలో భాగంగా పట్టణ వెండి బంగారు వర్తక గౌరవ సంఘ సభ్యులు మరి ఈరోజు నాకు ఈ విజయాన్ని వాళ్ళకు అంకితం చేస్తున్న పట్టణ వెండి బంగారు వర్తక సంఘ సభ్యులకు అందరికీ 90 మందికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. ఎటువంటి రాజాద్వేషాలు లేకుండా ఈ 90 మందితో కలిసి నేను సామాజిక కార్యక్రమంలో పాల్గొంటూ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని నా సోదరుడు దేవరకొండ రాజు సోదరుడు తన కృషి, తన టీం కృషి, మా లెజెండ్స్ 10th బ్యాచ్ 87, 88 బ్యాచ్ వారి కృషి, నా మిత్రులు స్వర్ణకార సోదరులు, వెండి బంగారు వర్తక సంఘ సోదరులు అందరూ నన్ను దీవించి వాకర్స్ అసోసియేషన్ అందరూ నన్ను వాకింగ్ బెస్టీస్ తరఫున వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. ఇక ముందు నుంచి కూడా ఎటువంటి కోపతాపాలు లేకుండా మీ అందరితో కలిసి పనిచేస్తూ ఇక ముందు ఇంకా నాకేమైనా తెలియని విషయాలు ఉన్నా కూడా సభ్యుల సలహా సూచన మేరకు గౌరవ పెద్దలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల స్థాయి నాయకులు అందరి సూచనల మేరకే సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ విజయాన్ని అందించిన సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ